నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా భారీ విజయం సాధించి 1000 కోట్ల కలెక్షన్స్ తక్కువ రోజుల్లోనే సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. కల్కి విజయంపై మూవీ యూనిట్తో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీశారని, దిశాపటాన్ని లేకపోయినా కథ బాగానే సాగుతుందని కొందరు కామెంట్స్ చేస్తారు. తాజాగా సీనియర్ యాక్టర్ సుమన్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి మాట్లాడుతూ, కల్కి సినిమా చాలా స్లోగా అనిపించింది, ఆల్మోస్ట్ ఒక అరగంట తీసేయొచ్చు, ముఖ్యంగా ఆ బాంబే హీరోయిన్ సాంగ్ ఫైట్ తీసేయొచ్చు, అసలు అది కథకు సంబంధమే లేదు, సెకండ్ హాఫ్ బాగుంది, డైరెక్టర్ విజన్కి సెల్యూట్, కానీ సినిమాలో అమితాబ్ రోల్ చాలా డామినేటింగ్గా ఉంది, ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రభాస్ని ఒక టార్జన్లా చూపించాలి, ఇందులో ఏదో ప్లేట్ పెట్టి బాడీకి షీల్డ్ పెట్టి కవర్ చేసేశారు, ప్రభాస్కి మంచి ఫిజిక్ ఉంది, అది సినిమాలో ఎక్కడైనా చూపిస్తారేమో అనుకున్నాను, అలాగే సాంగ్స్ అయితే అస్సలు బాగోలేవు, ఈ సినిమాకి ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తే నచ్చుతుంది అని అన్నారు. దీంతో సుమన్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అయితే ఈ సినిమాలో చాలామంది యాక్టర్స్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. వీరు కూడా చేస్తే బాగుండేది అనుకున్నారా అని అడక్క, కల్కిలో నేను చేసే క్యారెక్టర్ ఏమీ లేదు, చాలా మంది అతిథి పాత్రలో అలా కనిపించి ఇలా వెళ్ళిపోయారు, మనం ఒక పాత్ర చేస్తే అది గుర్తుండిపోవాలి, సినిమాలో అంతమంది స్టార్స్ ఉన్నప్పుడు అంచనాలు ఉంటాయి, అది లేకపోతే ఫ్యాన్స్ నిరాశపడతారు, చాలా మంది చేసే తప్పు ఇదే, ఇలా స్టార్స్ని ఎక్కువ మందిని పెట్టేసి జనాల్ని థియేటర్స్కి రప్పించాలనుకుంటున్నారు అని చెప్పారు సుమన్.